హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. 11 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఈ లీగ్లో ప్లేఆఫ్ చేరిన ఆ టీం ఇప్పుడు ఏకంగా టాప్ 2లో చోటు దక్కించుకుంది. సోమవారం జైపూర్లో ముంబై ఇండియన్స్ను 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించింది. 185 పరుగుల చేజింగ్ను 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లోనే కంప్లీట్ చేసింది. జోస్ ఇంగ్లీష్, ప్రియాన్ సారియా పంజాబ్ని గెలిపించారు. ముంబైపై విక్టరీతో టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్న పంజాబ్ నేరుగా క్వాలిఫైర్ 1 ఆడబోతుంది. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్తో చేజింగ్లో పంజాబ్ కింగ్స్ విజయానికి బలమైన పునాది పడింది. అందుకు ప్రధాన కారణం ప్రియాన్ సారియా, జోస్ ఇంగ్లీష్, ప్రభు సిమ్రాన్ సింగ్ను బుమ్రా త్వరగానే అవుట్ చేసిన ఆర్య ఇంగ్లీష్ కలిసి పంజాబ్ నడిపించారు. ముంబై బౌలింగ్ను ఈ జోడీ ఆటాడుకుంది. 2వ వికెట్కు ఆర్య ఇంగ్లీష్ 59 బంతుల్లోని 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అంతకుముందు పంజాబ్ చేజింగ్ నెమ్మదిగా మొదలైంది. దీపక్ చహర్ 2వ ఓవర్ మెయిడెన్గా వేశాడు. 5 ఓవర్లకు వికెట్ కోల్పోయి పంజాబ్ 35 పరుగులే చేసింది. 6వ ఓవర్ నుంచి పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ జోరందుకుంది. ప్రియాన్ సారియా, ఇంగ్లీష్ పోటీపడి మరీ బౌండరీలు బాదారు. బౌలర్ ఎవరన్నది కూడా చూడలేదు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 1 వికెట్ నష్టానికి 89. కానీ ఆ తర్వాత ఇన్నింగ్స్ టాప్ గేర్ అందుకుంది. అశ్విన్ కుమార్ ఓవర్లో ఇంగ్లీష్ హ్యాట్రిక్ 4లు కొట్టాడు. హార్దిక్ ఓవర్లో ఇంగ్లీష్, ఆర్య వరుసగా హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు. హార్దిక్ ఓవర్లో వరుసగా 1 6, 1 4తో ప్రియాన్ సారియా 50 చేరుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో 6 కూడా కొట్టాడు. అయితే ప్రియాన్స్ ఇంగ్లీష్ను శాంట్నర్ అవుట్ చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం మ్యాచ్ ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సెన్సేషనల్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి అత్యుత్తమ పోరాటంతో ముంబైని ఆదుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్, వైశాఖ్ తలా 2 వికెట్లు తీశారు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసా? ఇది ఒక చిన్న తప్పిదం. దీని నుంచి నేర్చుకుని ముందు ఉండే మ్యాచ్ల కోసం సన్నద్ధం కావాలి. ఈ మ్యాచ్ తర్వాత మేము విశ్లేషిస్తాము. కానీ మొత్తం బ్యాటింగ్ యూనిట్గా చూస్తే కనీసం 20 పరుగులు తక్కువ చేస్తామనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆరంభం లేదా మిడిల్ ఓవర్లో ఇంకాస్త ఎక్కువ స్కోర్ చేయగలిగితే బాగుండేదనిపించింది. కరణ్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంచుకోవడంపై హార్దిక్ మాట్లాడుతూ, ఇది మాకు ప్లాన్ ప్రకారమే. మేము అశ్విన్పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాం. ఈ సీజన్ మొత్తం అలాగే ఆడుతున్నాం. ఈ పిచ్కి అది సరిగ్గా వర్క్ అవుతుందని భావించాం. కాబట్టి ఎటువంటి సమస్య లేదు. 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ సులువైంది అనిపించిందా అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ, లేదండి, పెద్దగా తేడా లేదు. ప్రత్యర్థి జట్టు నిజంగా బాగా ఆడింది. ముఖ్యంగా ఆ 2వ వికెట్ భాగస్వామ్యం అద్భుతం. కొన్ని చోట్ల మనం తప్పు చేయగా వారు అది సద్వినియోగం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో వారు మంచి షాట్లు ఆడారు. బౌలింగ్ యూనిట్గా మేము క్లినికల్గా బౌల్ చేయలేదు. దానివల్లే ఈ మ్యాచ్ చేజారింది. ఇక ఎలిమినేటర్ గురించి చెప్తూ, మనం సరైన క్రికెట్ ఆడాలి. బ్యాటింగ్ బాగా చేయాలి, బౌలింగ్ బాగా చేయాలి. ఏ పిచ్కి ఏ టెంప్లెట్ సరిపోతుందో తెలుసుకోవాలి. బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్లో మాత్రం కొన్ని చిన్న మార్పులు చేయాలి. కానీ పెద్ద ప్యానిక్ అయ్యే పని లేదు. మాకు తెలిసి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో. ఎలిమినేటర్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నామని తెలియజేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.